మనము ఫలించి అభివృద్ధి చెందాలి అని అంటే ఏం చేయాలి అనేటువంటి దానికి సంబంధించి వాక్యాన్ని ఫలించి అభివృద్ధి చెందడం గురించి ఒక మాట చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము, అందరూ మీ బైబిల్ తీసి చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. దేవుడు మొదటి నుండి కూడా ఆశీర్వదించేటువంటి విధానం ఎట్లా ఉంది అని అంటే, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి. 2 పాయింట్స్ వేరువేరుగా చూడాలి. ఒకటి ఫలించడం, 2 అభివృద్ధి చెందడం. ఎదిగాం కదా అంటే ఎదిగేయడం కాదు. ఆ ఎదిగేది కూడా ఎలా ఎదగాలి? ఫలిస్తూ ఎదగాలి. మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తా. చెట్టు ఉంది, దానికి రోజు నీరు పోస్తున్నాం, ఆ చెట్టు ఎదుగుతూ ఉంటుంది. ఎదిగితే ఆ చెట్టు యొక్క ఉద్దేశం నెరవేరినట్లు కాదు. ఆ చెట్టు ఎలా ఎదగాలి అని అంటే ఫలిస్తూ ఎదగాలి, ఫలాలు కాస్తూ ఎదగాలి. గొడ్డలి చెట్టు వేరున ఎందుకు ఉంచబడిందంటే ఎదగని చెట్టుని నరికేయడానికి కాదు. ఎదుగుతుంది అది, కానీ ఎలా ఎదగట్లేదు? ఫలిస్తూ ఎదగట్లేదు. కాబట్టి ఫలింపని చెట్టుని నరికేవాడు. పచ్చటి ఆకులు ఉన్నాయి, మంచి ఎక్కువ ప్రాంతాన్ని ఆక్యుపై చేసింది, బాగా ఎక్కువ మందికి నీడనిస్తుంది, చాలా పెద్దగా ఉంది అని అంటే దేవుడు ఏం చూస్తాడు అని అంటే, నువ్వు ఫలాలు కాస్తున్నావా లేదా అని చూస్తాడు. మొదటి నుండి ఇశ్రాయేలీల్లో కూడా దేవుడు కోరుకున్నది అదే. ఏంటి అని అంటే, మీరు ఫలాలు ఫలించేటువంటి వారుగా ఉండాలి అని. ఒకసారి ఆ మాట చదువుకుందాం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఒక మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుంటూ వెళ్తున్నప్పుడు, ద్రాక్షవల్లిని, నిజమైన ద్రాక్షవల్లిని నేను, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసి పారవేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాడు అనంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఎప్పుడు ఏం కోరుకుంటారు అనంటే, ఫలించేటువంటి వారుగా మనం ఉండాలి అని కోరుకుంటారు. ఎప్పుడైతే మనం ఫలించట్లేదో, ఫలించని తీగను ఆయన ఏం చేస్తారు అంటే తీసి పారవేస్తారు. అదే మనం చదువుకున్నాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలింపనటువంటి తీగలను ఆయన తీసి పారవేస్తాడు. ఎందుకు తీసి పారవేస్తాడు చెప్పాడు. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను కూడా తీసేస్తాడు. రెండింటిని తీసేసే కార్యక్రమం ఉంది. ఏంటా రెండు అంటే, ఒకటి ఫలించని తీగ, రెండవది పనికిరాని తీగ. ఈ రెండు ఎక్కడున్న తీగలు? ద్రాక్షవల్లిలో ఉన్న తీగలే. మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఎదుగుతున్నాము, అభివృద్ధి చెందుతున్నాము అన్న మాత్రమే కాదు, కానీ మనం ఎదిగేది, మనం అభివృద్ధి చెందేది ఫలాలు ఫలిస్తూ ఎదుగుతున్నామా, క్రీస్తులో నిలిచి ఉంటూ ఎదుగుతున్నామా, ద్రాక్షవల్లిలోనే నిలిచి ఉంటూ ఎదుగుతున్నామా, ఆయన కోరుకున్నట్లుగానే ఎదుగుతున్నామా అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఈరోజు కొన్ని పాయింట్స్ మనం ఆలోచన చేస్తే, ఫలించి అభివృద్ధి చెందాలి అని అంటే అసలు మనల్ని వర్ధిల్లింప చేసేది దేవుడే. మనం ఫలించాలన్నా అభివృద్ధి చెందాలన్నా దానికి సహాయం చేసేటువంటిది దేవుడే. మనం ఆదికాండంలో ఇందాక చూసాము, దేవుడే స్వయంగా వారిని ఆశీర్వదించి వారిని ఫలించి అభివృద్ధి చెందమని కోరుకున్నారు అనేటువంటి విషయం మనం చూస్తాం. ఆదికాండంలోనే మరొక మాట కూడా చూద్దాం. 9వ అధ్యాయంలో నోవహును గురించిన మాటలను గురించి కూడా ఒకసారి చూద్దాం. చూడండి, ఆదికాండం 9వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు మనం అక్కడ చదువుకున్నప్పుడు నేను ఒక వచనం చదువుతాను చూడండి. అక్కడ మొదటి వచనం చదువుతున్నాను. ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనం. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి ఏం చెప్పాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. ఒక వ్యక్తి ఫలించాలి అనంటే, అది ఆత్మీయంగానైనా, ఆధ్యాత్మికంగానైనా, భౌతికంగానైనా, ఎలాగైనా సరే ఒక వ్యక్తి ఫలించాలి, అభివృద్ధి చెందాలి, వృద్ధిలోనికి రావాలి అనంటే దానికి దేవుని యొక్క కృప ఖచ్చితంగా ఉండాలి, దేవుని యొక్క తోడు ఖచ్చితంగా ఉండాలి. అందుకే ఆదికాండం 35వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను. యాకోబుతో మాట్లాడుతూ ఆ మాట చెప్పారు చూడండి. 35వ అధ్యాయము ఆదికాండము 11వ వచనం చదువుతున్నాను. 35వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. 35వ అధ్యాయం 11వ వచనం. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము,
జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు అని, నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశమును నేను నీకు ఇస్తాను అని దేవుడు ఆశీర్వదిస్తున్నటువంటి సంగతిని, యాకోబుకి ఇశ్రాయేలు అని చెప్పి యాకోబుతో మాట్లాడుతున్నటువంటి సంగతిని మనం చూస్తాం. ఆదామును దీవించిన దేవుడే దీవిస్తున్నాడని, నోవహును దీవించిన ఫలించి అభివృద్ధి చెందాలని కోరుకున్న దేవుడు చెప్తున్నటువంటి విషయాలు, యాకోబుతో మాట్లాడిన ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, మనం ఫలించి అభివృద్ధి చెందాలి అంటే మనల్ని వర్ధిల్లింప చేసేది, మనలను ఆశీర్వదించేది దేవుడు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనకి దీవెన కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన మాత్రమే దీవించగలిగినటువంటి వాడు, సమృద్ధిగా దీవించగలిగినటువంటి వాడు. క్రీస్తులో మనం నిలిచి ఉన్నప్పుడు ఆయన మనలను బహుగా ఫలింప చేస్తాడు అనేటువంటి విషయం చూసాం. రెండో పాయింట్లో మనం ఏం చూస్తామంటే అసలు ఎవరు వర్ధిల్లుతారు అనేటువంటిది చూద్దాం. ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరమును కూడా ఈ పాయింట్ ఈరోజు మనం నేర్చుకుంటాం. ఏంటంటే ఎవరు వర్ధిల్లుతారు, ఎవరు వర్ధిల్లరు అనేటువంటి పాయింట్స్ కొన్ని చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయము 2వ వచనంలో ఎవరు వర్ధిల్లుతారో మనం ఒక పాయింట్ చూస్తాం. చూడండి, ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచున్నాడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఒకడు వర్ధిల్లాలి అని అంటే దేవుడు వానికి తోడై ఉండాలి. ఇంకా అదే మాట మరొకసారి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం తీసిన వారు ఎవరైనా చదవచ్చు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఎందుకు అనంటే ఆయనకు దేవుడు తోడై ఉన్నాడు కనుక సమూయేలు కూడా బాలుడిగా ఉన్నప్పుడే ఆయన వర్ధిల్లుచున్నాడు. ఇంకో మాట కూడా చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. ఎందుకు వర్ధిల్లాడు? ఆ నెక్స్ట్ లైన్లో చెప్తున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దావీదు ఎందుకు వర్ధిల్లుతున్నాడు అనంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. యోసేపు ఎందుకు వర్ధిల్లాడు అనంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఎవరైనా ఎలా అభివృద్ధి చెందుతున్నారు అనంటే ఎవరైనా ఎలా వృద్ధి చెందుతున్నారు అనంటే దేవుడు వారికి తోడుగా ఉంటున్నాడు. దేవుడే తోడై ఉంటే మన జీవితాలు వర్ధిల్లుతాయి, మన జీవితాలు ఫలభరితంగా ఉంటాయి. మరొక మాట కూడా చదువుకుందాము. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం కూడా. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22 అధ్యాయము 11వ వచనం. దావీదు మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22:11. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక, నీవు వర్ధిల్లి. చాలు, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక, నీవు వర్ధిల్లి. అంటే దేవుడు తోడై ఉంటే ఆ వ్యక్తి వర్ధిల్లుతాడు అని దావీదు ఎరిగినటువంటి వాడు, సొలొమోను ఎరిగినటువంటి వాడు, యోసేపు ఎరిగినటువంటి వాడు, సమూయేలు ఎరిగినటువంటి వాడు. మనం ఈ 4 వృత్తాంతాలు చూసినప్పుడు ఈ 4 చోట్ల యోసేపు విషయంలో కానీ, సమూయేలు విషయంలో కానీ, దావీదు విషయంలో కానీ, సొలొమోను విషయంలో కానీ, వీళ్ళందరి విషయాలు మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే వారికి దేవుడు తోడై ఉన్నాడు కనుక వారు ఏమవుతున్నారు అంటే వర్ధిల్లుతున్నారు. అంటే ఇప్పుడు దీంట్లో మరొక పాయింట్ కూడా ఉంది. ఏంటంటే దేవుడు మనకి తోడై లేకపోతే మనము వర్ధిల్లలేము, లేదా మనము ఫలించలేము. దేవుడు తోడై ఉంటే మన జీవితాలు ఫలించడానికి, మన జీవితాలు వర్ధిల్లడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఫస్ట్ పాయింట్ ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాము అనంటే ఎవరు వర్ధిల్లుతారు అనంటే ఎవరికైతే దేవుడు తోడై ఉంటారో వారు వర్ధిల్లుతారు. ఇప్పుడు మీరు వర్ధిల్లాలి అనంటే మీకు ఎవరు తోడై ఉండాలి? దేవుడు తోడై ఉండాలి. ఇంకా వేరే ఎవరు తోడై ఉండడం గురించి కాదు, కానీ ఆయనే నీకు తోడై ఉంటే నీవు వర్ధిల్లుతావు, నేను వర్ధిల్లుతా. ఆ దేవుడు సంఘానికి తోడై ఉంటే సంఘం వర్ధిల్లుతుంది. ఆ దేవుడు ఈ దేశానికి తోడై ఉంటే దేశం వర్ధిల్లుతుంది. సమాజానికి తోడై ఉంటే సమాజం వర్ధిల్లుతుంది. మన కుటుంబానికి తోడుగా ఉంటే మన కుటుంబాలు వర్ధిల్లుతాయి. మనకు తోడుగా ఉంటే మనము కూడా వర్ధిల్లుతాము, ఫలిస్తాము. దేవుని కృప, దేవుని తోడు ఎవరిపై ఉంటుందో వారు వర్ధిల్లుతారు, దినదినము వర్ధిల్లుతారు. నెక్స్ట్ పాయింట్ మనం చూస్తాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. చూడండి, అక్కడ మరొక పాయింట్ మనం నేర్చుకుంటాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. రెండో పాయింట్లో మనం ఏం చూస్తున్నామనంటే
గ్రంథాన్ని ధ్యానించేటువంటి వాళ్ళు వర్ధిల్లుతారు. ఎవరు వర్ధిల్లుతారు? గ్రంథాన్ని ధ్యానించేవాళ్ళు. ధ్యానించడం అంటే ఏంటి? చదవడం కాదండి. ధ్యానించడం అంటే వినడము కాదు. ధ్యానించడం అంటే ఏంటంటే చదివిన దాన్ని, విన్నదాన్ని మరలా దాన్ని మెడిటేట్ చేయడం, లేదా మరలా దాన్ని ధ్యానించడం. కీర్తనకారుడు అన్నాడు కదా, గుర్తుంది కదా, మొదటి కీర్తనలో ఏమన్నాడు? దీవారాత్రము నేను ధర్మశాస్త్రమును ధ్యానిస్తాను అని అన్నాడు. ఎప్పుడు కూడా దాన్ని మనసులో ఉంచుకొని దాని ప్రకారంగా నడవటం, దాన్నే గుర్తు చేసుకొని, దాన్నే జ్ఞప్తిలో ఉంచుకొని దాని ప్రకారంగా జీవించడం అన్నమాట. మెడిటేట్ చేయడం, ధ్యానించడం. దేవుని యొక్క వాక్యాన్ని లేదా గ్రంథాన్ని ఎవరైతే ధ్యానం చేస్తుంటారో వారు వర్ధిల్లుతారు. మొదటి పాయింట్ ఏం చూసామనంటే దేవుడు తోడై ఉంటే, ఎవరికి తోడై ఉన్నారో వారు వర్ధిల్లుతారని చూసాం. రెండో పాయింట్ ఏం చూస్తున్నాము అనంటే ఎవరైతే గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉంటారో, ధ్యానించడం అనంటే నువ్వు పండుకొనున్నప్పుడును, నువ్వు లేచినప్పుడును, నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ గ్రంథాన్ని, గ్రంథంలో ఉన్న విషయాలను నువ్వు గనక ధ్యానం చేస్తున్నట్లయితే, ఇక నీ ధ్యానం అదే అయినట్లయితే, ఇక నీ జీవితం అంతా కూడా అదే ధ్యాసలో కనుక నువ్వు ఉన్నట్లయితే, ఆ ధ్యానంలో నువ్వు ఉన్నట్లయితే, ఆ ఆలోచనలతోనే నువ్వు ఉన్నట్లయితే, అప్పుడు నీవు వర్ధిల్లబడడానికి అవకాశం ఉంటుంది. గ్రంథమును అనుసరించి జీవించడం ద్వారాగా, గ్రంథమును చదివి దానిని విని దాని ప్రకారంగా జీవించడం ద్వారాగా, దానిని నీవు ధ్యానం చేయడం ద్వారాగా నీవు వర్ధిల్లుతావు. లోకంలో ఉన్నటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవడం ద్వారా కాదు, వాటిని ధ్యానం చేయడం ద్వారా కాదు, దేవుని యొక్క గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను ధ్యానం చేయడం ద్వారాగా ఒక మనిషి వర్ధిల్లుతాడు. నెక్స్ట్ పాయింట్ కూడా చూద్దాం మనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని ఏం చేశాడు? వర్ధిల్ల చేశాను. దేవునిని ఎవరైతే ఆశ్రయిస్తారో, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారిని దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. యెహోవాను ఆశ్రయించినటువంటి వారు మేలు పొందుకుంటారు. కీర్తనకారుడు కూడా ఇలా చెప్పాడు కదా, రాజులను నమ్ముకోవడం కంటే, పెద్ద పెద్ద వాళ్ళని నమ్ముకోవడం కంటే, గొప్ప గొప్ప వాళ్ళని నమ్ముకోవడం కంటే, అధికారులు నమ్ముకోవడం కంటే, అసలు మనుషులు నమ్ముకోవడం కంటే ఎవరు నమ్ముకోవడం మేలు అన్నాడు? యెహోవాను ఆశ్రయించడం, యెహోవాను నమ్ముకోవడం మేలు అన్నాడు. ఎందుకంటే వీళ్ళెవరూ చేయలేనటువంటిది దేవుడు మాత్రమే చేయగలడు అని నమ్మినటువంటి వాడుగా మాట్లాడుతున్నాడు. ఆ మాట జాగ్రత్తగా వినండి. మనం కూడా మన జీవితంలో మనకంటే గొప్ప వాళ్ళనో, మనకంటే పైన ఉన్నటువంటి వాళ్ళనో, మనకంటే గొప్పగా ఉన్నటువంటి వాళ్ళనో కాదు, కానీ మనము ఎప్పుడు కూడా ఎవరిని ఆశ్రయించాలి అని అంటే మనము మన దేవునిని ఆశ్రయించాలి. ఆయనకి ఏంటండి, రాజసింహాసనం మీద కూర్చున్నాడు, ఆయన ఏది చెప్తే అది జరుగుతుందిలే అని మీరు అనుకుంటున్నారా? అంతటి వాడే అంటున్నాడు, ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తూ నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? దేవా, నీ వైపే నేను చూస్తున్నా, నీవే నాకు సహాయం అని అంటున్నాడు. ఒక రాజంతటి వాడే దేవుని సహాయం కోరుకుంటున్నప్పుడు, ఓ రాజంతటి వాడే దేవునిని ఆశ్రయిస్తున్నప్పుడు ప్రతి విషయంలో, మరి సామాన్యులమైన మనం కూడా ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రతి సందర్భంలోనూ కూడా ఆయననే నమ్ముకోవాలి, ఆయననే ఆశ్రయించాలి, ఆయన మీదే ఆధారపడాలి. ఎవరైతే దేవుని యందు నమ్మకం పెట్టుకుంటారో, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన కేడముగా ఉంటాడు, ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన దుర్గముగా ఉంటాడు, ఆయనను ఆశ్రయించినటువంటి వారికి ఆయన మేలులు దయచేస్తాడు, ఆయనను ఆశ్రయించినటువంటి వారిని ఆయన ఎప్పటికీ కూడా తోసివేయడు, ఆయనను ఆశ్రయించినటువంటి వారిని ఆయన దీవించి వర్ధిల్ల చేస్తాడు. మొదటి పాయింట్లో మనం ఏం చూసామనంటే ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటాడో వారు దీవించబడతారు, వారు వర్ధిల్లింపబడతారు అనేటువంటి చూసాం. రెండో పాయింట్లో మనం చూసాము, ఎవరైతే గ్రంథాన్ని చదివి దానిని ధ్యానిస్తూ ఉంటారో, దాని ప్రకారంగా జీవిస్తూ ఉంటారో అలాంటి వారిని దేవుడు వర్ధిల్లింప చేస్తాడు అని చూసాం. మూడో పాయింట్లో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని యందు నమ్మిక కలిగి ఉంటారో, ఆయన వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడతారో, అలా ఆయన వైపు చూసి ఆయన ఆశ్రయించినటువంటి వారందరూ కూడా వర్ధిల్లింపబడతారు, ఫలింపబడతారు, దీవించబడతారు, వృద్ధి చెందబడతారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఒక మాటను మనం చదువుకుని ముందుకు వెళ్దాం. చూడండి, యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం కూడా చదువుకుందాం. చూడండి,
సామెతల గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. ఇప్పుడు 4వ పాయింట్లో మనం ఏం చూస్తున్నామంటే యథార్థవంతులు వర్ధిల్లుతారు. ఎవరైతే యథార్థంగా ఉంటారో, కపటం లేకుండా ఉంటారో, ఎవరైతే ఆయన యందు నమ్మకం కలిగి ఉంటారో, యథార్థంగా ఉంటారో, పవిత్రులుగా ఉంటారో, వారి యందు దేవుడు తన కనుదృష్టిని ఉంచుతాడు. యథార్థవంతులను ఆయన లక్ష్య పెడతాడు. నీతిమంతులు ప్రార్థన చేసినప్పుడు, యథార్థవంతులు ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పక ఆలకిస్తాడు. పాపుల మనవి విననన్నాడు కానీ నీతిమంతులు, యథార్థవంతులు యథార్థ హృదయాలై ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన ఆ ప్రార్థనను ఆలకిస్తాడు. యథార్థవంతులు దీవించబడతారు, యథార్థవంతులు వర్ధిల్లబడతారు. ఒకవేళ మన జీవితంలో మనం ఫలించి ఎదగట్లేదు అని అంటే దానికి గల కారణం ఒకవేళ మనం యథార్థంగా లేమేమో అని ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉంటే మనం వర్ధిల్లుతాము, మనము ఫలాలు పొందుకుంటాము. ఆ గ్రంథాన్ని కనుక మనం ధ్యానం చేస్తున్నట్లయితే మనం వర్ధిల్లుతాము. మనం దేవుని పైన ఆశ్రయం పెట్టుకొని, దేవుణ్ణి నమ్ముకొని నీవే నా ఆశ్రయము అని కనుక ఆయన ఎందు నమ్మకం కనుక కలిగి ఉన్నట్లయితే మనం వర్ధిల్లుతాము. ఇప్పటి వరకు మనం ఇంకా వర్ధిల్లట్లేదంటే ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన మనకు తోడుగా లేడేమో. ఒకవేళ ఆయన మనకు తోడుగా ఉండుంటే మనం ఖచ్చితంగా వర్ధిల్లుతాం. ఇంకా మనం దేవుని యొక్క వాక్యాన్ని పూర్తిగా ధ్యానం చేయట్లేదేమో. ఒకవేళ దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా మనం బాగా ధ్యానం చేస్తున్నట్లయితే దేవుడు మనల్ని ఖచ్చితంగా ఫలించి అభివృద్ధిలోనికి నడిపిస్తాడు. ఇంకా మనం ఆయన మీద ఆశ్రయం కలిగి ఉండట్లేదేమో, ఇంకా మనము ఆయన మీద నమ్మకం కలిగి ఉండట్లేదేమో. ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో వారిని దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. ఎవరైతే యథార్థవంతులుగా జీవిస్తారో వారిని దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. మరొక పాయింట్ కూడా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఒక ఉపమానాన్ని మనం నేర్చుకుందాం. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఇది మీ అందరికీ తెలిసినటువంటి ఒక ఉపమానం. చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము ఎక్కడి నుంచి చదువుకుందామంటే 18వ వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వచనం నుంచి. విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినండి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోను. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయిన కలగానే అభ్యంతరపడతాడు. ముండ్ల పొదలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే కానీ ఐక్య విచారము ధన మోహమును ఆ వాక్యమును అణిచివేయను కనుక వాడు నిష్ఫలగును. జాగ్రత్త చూడండి, 23వ వచనం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడు. అట్టి వారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలిస్తాడు. చెప్పండి, 100 ఫలించాలి అని అంటే, ఆయన కోరుకున్న రూపంలో మనం ఫలించి అభివృద్ధి చెందాలి అని అంటే మనం ఏం చేయాలి అంటే వాక్యాన్ని వినాలి. మీరు ఒక్కలే కాదండి వాక్యాన్ని వినేది. రాతి నేలను పడినవాడు కూడా వాక్యాన్ని విన్నాడు, ముండ్ల పొదల్లో పడినవాడు కూడా వాక్యాన్ని విన్నాడు. చూడండి ఆ మాట చదువుకుందాము. ఎక్కడ చదువుతున్నానంటే 20వ వచనం చదువుతున్నాను. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని వాడు విన్నాడు. 22వ వచనం చదువుతున్నాను. ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యమును వినువాడే. ముండ్ల పొదల్లో పడినవాడైనా, రాతి నేలను పడినటువంటి వాడైనా, మంచి నేలను పడినటువంటి వాడైనా వాక్యాన్ని వింటున్నాడు వీడు. కానీ వాక్యాన్ని వినేటువంటి వాళ్ళందరూ ఫలించట్లా, ఒకలే ఫలిస్తున్నారు. ఎవరా ఒకరు అని అంటే మంచి నేలను విత్తబడినటువంటి వాళ్ళు. అనగా ఎవరో చెప్పాడు అక్కడ చూడండి 23వ వచనంలో. మంచి నేలను విత్తబడినటువంటి వాడు అంటే ఎవరో చెప్తున్నాడు. మంచి నేలను విత్తబడినటువంటి వాడు అంటే ఏంటంటే వాక్యమును విని దాన్ని విడిచిపెట్టేసేటువంటి వాడు కాదు. వాక్యాన్ని విని ఇది నా కోసం కాదులే అని వదిలేసేవాడు కాదు. వాక్యాన్ని విని ఇది నాకు సంబంధించింది కాదులే అని అనుకునేవాడు కాదు. వాక్యాన్ని విని దాన్ని గ్రహించేవాడు, వాక్యాన్ని విని దాన్ని అంగీకరించేవాడు. ఇది నా కోసమే వ్రాయబడింది అని దాని యందు విశ్వాసం ఉంచేటువంటి వాడు, వాక్యాన్ని విని దాన్ని గ్రహించేవాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలిస్తారు. నీ జీవితంలో 100 ఫలం నీకు రావాలి అని అంటే నువ్వేం చేయాలంటే వాక్యాన్ని వినటం మాత్రమే కాదు, మరి ఏం చేయాలంటే విన్న దాని ప్రకారంగా నువ్వు అనుసరించి జీవించాలి. ఆ వాక్యం యొక్క గ్రహింపు నీకు రావాలి. నువ్వు వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ వాక్యం యొక్క గ్రహింపులోనికి నువ్వు వెళ్ళి ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరించేటట్లు, స్వీకరించేటట్లు నువ్వు కలిగి ఉన్నట్లయితే అప్పుడు నువ్వు ఫలించబడతావు. ఆ వాక్యము నీలో నాటబడకపోతే నువ్వు ఫలించేదానికి అవకాశం లేదు. అవండి ఎందుకు నాటబడదండి అని అంటే మన పైన లైన్లో మనం చదువుకున్నాం. అపవాదంట మన హృదయాల్లో నాటబడినటువంటి వాక్యాన్ని వాడు ఏం చేస్తాడంట
ఎత్తుకొని పోతాడు. మరి నువ్వేం చేస్తున్నావు వాడు ఎత్తుకొని పోతుంటే? ఇప్పుడు వాక్యం వినపడుతున్నప్పుడు మన హృదయాలు తెరచి ఏం చేయాలి? మా వాక్యాన్ని వినాలి. లూదియా ఏం చేసింది? దేవుడు ఆమె హృదయమును తెరచాడు కనుక ఆమె వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వింది. దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు మనం మన హృదయాలు తెరచి వాక్యాన్ని మన హృదయాల్లోనికి ఆహ్వానించుకోవాలి. అప్పుడు మన జీవితాల్లో చెప్పండి ఏం జరుగుతుంది? గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆ వాక్యాన్ని మనం ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేస్తే, మనము గ్రహింపులేనటువంటి వాళ్ళగా ఉంటే, దాన్ని అంగీకరించకుండా దాన్ని అనుసరించుకోకుండా గనక మనం ఉన్నట్లయితే మనము ఫలించలేము. వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా ఏం చేయమన్నాడు? విన్నదాని ప్రకారంగా మీరు ప్రవర్తించండి అని చెప్పాడు. కాబట్టి మన జీవితంలో మనం ఏం చేయాలి అని అంటే, విన్నటువంటి దాని ప్రకారంగా దాన్ని గ్రహించుకొని దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పటికి మనం ఒక 5 పాయింట్లు చూసాం. ఏంటి 5 పాయింట్లు అని అంటే, ఎవరికైతే దేవుడు తోడుగా ఉన్నాడో వారిని దేవుడు ఫలింపచేస్తాడు, వర్ధిల్లింపచేస్తాడు. రెండవదిగా మనం చూసాము, ఎవరైతే గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉంటారో వారిని దేవుడు ఫలింపచేస్తాడు, అభివృద్ధిలో నడిపిస్తాడు అని. మూడవదిగా మనం చూసాము, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని యందు నమ్మకం కలిగి ఉంటారో, ఆయన పైన ఆనుకుంటారో వారిని దేవుడు వర్ధిల్లింపచేస్తాడు. నాలుగవదిగా మనం చూసాము, ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో, ఎవరైతే పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉంటారో, ఎవరైతే తమ హృదయాలలో శుద్ధత కలిగి హృదయ శుద్ధి కలిగి ఉంటారో వారిని దేవుడు ఫలింపచేస్తాడు, అభివృద్ధి పదంలో నడిపిస్తాడు అనేటువంటి చూసాం. ఐదవదిగా మనం చూసాం, ఎవరైతే వాక్యాన్ని విని దాని ప్రకారం జీవిస్తారో, దానిని గ్రహించుకొని దానిని వెంబడిస్తారో అలాంటి వారిని దేవుడు ఫలింపచేస్తాడు, వారిని వృద్ధిలోనికి తీసుకొని వస్తాడు అనేటువంటి చూసాం. చివరిగా మరొక పాయింట్ కూడా చదివి ముగింపులోనికి మనం వెళ్దాం. చూడండి, ఇందాక మనం చదువుకున్నటువంటిదే యోహాను గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటనే మరొకసారి గుర్తు చేసుకుందాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం ఫలించాలంటే, మనము బహుగా ఫలించాలి అని అంటే ఎలా ఉండాలో చెప్తున్నాడు. చూడండి, 15వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనాలు మనం చదివేద్దాము. 8 వచనాలు చదివేద్దాం, మొదటి నుంచి 8 వచనాలు. డైరెక్ట్గా మనం 3వ వచనం చదువుదాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలించరు. అంటే ఇప్పుడు ఫలించాలంటే ఎక్కడ ఉండాలి? ఆయన యందు ఉండాలి. ఆయన యందు ఉండాలి, ద్రాక్షవల్లి యందు ఉండాలి. ఆయన యందు లేకపోతే మనం ఫలించడం కుదరదు. ఒకవేళ మైకి తీసుకొని దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడని ఒకవేళ ఎవరైనా చెప్పినా, వాళ్ళు గనక క్రీస్తునందు లేకుండా, ద్రాక్షవల్లి యందు లేకుండా, ఆయన సంఘమందు లేకుండా, ఆయన శరీరం అనబడిన సంఘమందు లేకుండా వాళ్ళు ఫలించారని చెప్పుకున్నా అది కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి విషయమే కానీ బైబిల్ దాన్ని అనుమతించేటువంటిది కాదు. బైబిల్ లెక్కల ప్రకారంగా మనం చూస్తే, ఎవరైతే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటారో, క్రీస్తులో నిలిచి ఉంటారో, ఆయన యందు నిలిచి ఉంటారో వారే ఫలిస్తారు. 5వ వచనంలో మనం చూస్తున్నాం, ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. అంటే క్రీస్తుకు వేరుగా ఉండి ఫలించడం అనేటువంటిది లేదు అని చెప్తున్నాడు. ఒకవేళ ఎవరైనా ఫలించారని చెప్పుకుంటే అది కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి విషయం మాత్రమే. 6వ వచనం, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు ఏముండాలి? నా మాటలు. నా యందు మీరును, మీ యందు నా మాటలు ఉండాలి. అంటే మీ హృదయాలలో నా మాటలు ఉండాలి. ఎల్లప్పుడూ మీరు నా మాటల ప్రకారంగా చేస్తూ ఉండాలి, నా మాటలు మీరు ధ్యానం చేస్తుండాలి. మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల అసలు మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది నేను మీకు అనుగ్రహిస్తాను అని అంటున్నాడు. ఏమంటే అర్థమవుతుందా? మన యందు ఏముండాలంట? మనలో ఏముండాలంటే ఆయన మాటలు ఉండాలంటే. ఇప్పుడు ఆయన మాటలు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? గోళ్ళ మీద రాసుంటే సరిపోద్ది ఆయన మాటలు, అంతేనా? ఆయన మాటలు ఎక్కడ ఉండాలి? క్యాలెండర్లో రాసుంటే చాలా ఆయన మాటలు. చాలదా? ఆయన మాటలు ఎక్కడ ఉండాలి? పొద్దున్న లేకగానే వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటే చాలా ఆయన మాటలు, అంతేనా? ఎక్కడ ఉండాలి ఆయన మాటలు? ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం ఇదే మాట చూస్తాం. ఏమంటాము అని అంటే,
ఇదిగో నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీ హృదయంలో కనుక ఆ మాటలు ఉంటే నువ్వు అప్పుడు ఏం చేస్తావంటే, నువ్వు పండుకున్నప్పుడైనా, లేచున్నప్పుడైనా, నువ్వు ఏ పని చేస్తున్నప్పుడైనా సరే అదే ధ్యానంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆనాడు ఇశ్రాయేలీయులకు చెప్పినటువంటి మాటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, ఆనాడు దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పినటువంటి మాటనే, ఇదిగో నేడు నేను నీకు ఆజ్ఞాపించినటువంటి మాటలు మీ హృదయాల్లో ఉండాలని ఆనాడు చెప్పబడినటువంటి ఆ మాటలనే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. నా యందు మీ మాటలు ఉండాలి, మీ యందు నా మాటలు ఉండాలి అని మాట్లాడుతున్నాడు. చూడండి 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి. ఇంట్లోకి వచ్చినప్పుడు బయట గుమ్మం మీద ఇది యెహోవా గృహము, ఇది దేవుని గృహము, అక్కడ కాదంట మాటలు రాయాల్సింది. మరి ఎక్కడ రాయాలి? ప్రహరీ గోడల మీద కాదంట రాయాల్సింది. ఎక్కడ రాయాలి? అక్కడ కూడా రాయాలి. ద్వారబంధముల మీద, గౌన్ల మీద రాసుకునేటువంటి కార్యక్రమం ఒకటి ఉంటుంది. కానీ దేవుడు కోరుకునేటువంటిది ఏంటి అంటే, మొదటి నుండి దేవుడు కోరుకునేటువంటిది ఏంటంటే, మన హృదయములలో దేవుని మాటలు ఉండాలి. అలా ఉన్నప్పుడే హృదయము నిండిన దాని కొలది ఏం చేస్తుంది? నోరు మాట్లాడుద్ది. మన బ్రతుకులు మారాలంటే, మన జీవితాలు మారాలంటే మన హృదయము నిండా దేవుని యొక్క మాటలు ఉండాలి. 7వ వచనంలో మళ్ళీ చూద్దాం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడుతుంది. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మనము బాగా ఫలిస్తే ఎక్కువగా మహిమపరచబడేది ఎవరు అనంటే, మన కన్న తండ్రి మహిమపరచబడతాడు. మనము దీవించబడినప్పుడు, మనం ఫలించినప్పుడు, మనం అభివృద్ధి చెందినప్పుడు మన కన్న తండ్రి మహిమపరచబడతాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి విషయాలు. ఇప్పటికి మనం ఒక 6 పాయింట్లు చూసాం. మనం ఎవరు వర్ధిల్లుతారు అనేటువంటిది ఒకసారి చెప్పుకుందామా? 6 పాయింట్లు. మొట్టమొదటిది, ఎవరు వర్ధిల్లుతారంటే, 1, ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటారో వారు వర్ధిల్లుతారు. 2వది, గ్రంథమును ఎవరైతే ధ్యానం చేస్తుంటారో వారు వర్ధిల్లుతారు. 3వది, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించి ఆయన మీద నమ్మకం పెట్టుకుంటారో, ఆయన్నే ఆనుకుంటారో వారు వర్ధిల్లపడతారు. 4వది, ఎవరైతే యథార్థ హృదయులై పవిత్ర హృదయులై ఉంటారో వారు వర్ధిల్లపడతారు. అలాగే 5వది, ఎవరైతే వాక్యాన్ని విని దాన్ని మర్చిపోకుండా వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తారో, వాక్యాన్ని ఎవరైతే స్వీకరించుకుని తమ హృదయాల్లో ఆ వాక్యాన్ని భద్రపరుచుకుని దాన్ని అంగీకరించి దాని ప్రకారం జీవిస్తారో వారు ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు. చివరిగా మనం చూసాము యోహాను సువార్తలో, క్రీస్తునందు నిలిచి ఉన్నటువంటి వారే, ద్రాక్షవల్లిలో నిలిచి ఉన్నటువంటి వారే వర్ధిల్లుతారు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా ఇంకా ఫలించలేదా, అభివృద్ధి చెందలేదా, అయితే ఈ 6 పాయింట్లు చెక్ చేసుకోండి. దేవుడు మీకు తోడై ఉంటే మీరు వర్ధిల్లుతారు అనేటువంటి విషయం. మీరు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నట్లయితే మీరు వర్ధిల్లుతారు అనేటువంటి విషయం. మీలో యథార్థ హృదయం ఉంటే మీరు వర్ధిల్లుతారు అనేటువంటి విషయం. మీరు వాక్యమును విని దాని ప్రకారం జీవిస్తున్నట్లయితే మీరు వర్ధిల్లుతారు అనేటువంటి విషయం. గ్రంథ ప్రకారంగా జీవించడం ద్వారాగా, ఆయనను ఆశ్రయించడం ద్వారాగా, ఆయన నమ్ముకోవడం ద్వారాగా మనము వర్ధిల్లుతాం అనేటువంటి విషయం. క్రీస్తులో నిలిచి ఉండడం ద్వారాగా, మనలో ఆయన మాటలు నిలిచి ఉన్నప్పుడు, మనలో ఆయన మాటలను మనం భద్రం చేసుకున్నప్పుడు, మన యందు ఆయన మాటలను మనం ఉంచుకున్నప్పుడు మనం వర్ధిల్లుతాము అనేటువంటి విషయాలను మనం ఇప్పటివరకు చూసాం. ఈ 6 పాయింట్లు మనం ఇప్పటివరకు చూసాము. మరొక 2 పాయింట్లు ఎవరు వర్ధిల్లరో కూడా చూద్దాం. ఎటువంటి వారు వర్ధిల్లరో ఒక 2 పాయింట్లు చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఎట్లాంటి వారు వర్ధిల్లరు అనేటువంటి చూద్దాం. సామెతల గ్రంథం 28:13. సామెతల గ్రంథం 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. మంచి పాయింట్ ఇక్కడ మనం నోట్ చేసుకున్నాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. మరి ఏం చేయాలి? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు వాడేమో కనికరమును పొందుతాడు. సో మన జీవితంలో ఇంకా మనం ఫలించట్లేదు, అభివృద్ధి చెందట్లేదంటే చెప్పండి ఏంటి కారణం? మొట్టమొదటి కారణం మనం చూస్తున్నాం, అతిక్రమములను దాచిపెట్టుకోవడం. అతిక్రమాన్ని మనం దాచిపెట్టుకుంటే మనము మన జీవితంలో ఎప్పటికీ వర్ధిల్లం. ఇంకా మన జీవితంలో ఇంకా మనం మన అతిక్రమాన్ని ఇంకా దాచిపెట్టుకున్నామేమో ఒకసారి ఆలోచించేద్దాం. అతిక్రమాన్ని దాచిపెట్టుకోకూడదు. ఆయన సముఖంలో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేసి ఆయన వైపు చూస్తూ మనం మన జీవితాల ముందుకు వెళ్ళాలి. అతిక్రమములను దాచిపెట్టువాడు ఎవడు వర్ధిల్లడు కనుక మనం ఎవరూ కూడా అతిక్రమాలను దాచిపెట్టుకోకుండా మనము దేవుని సముఖంలో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేసేటువంటి వారిగా ఉందాం. 2వ పాయింట్ చూద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 24వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఎవరు వర్ధిల్లరో చూద్దాం మనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 24వ అధ్యాయము 20వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 24వ అధ్యాయము 20వ వచనం.
అప్పుడు దేవుని ఆత్మ యాజకుడుకు యెహోయాద కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. అంటే ఎవరు వర్ధిల్లరు అని అంటే, యెహోవా ఆజ్ఞలను మీరేటువంటి వాళ్ళు వర్ధిల్లరు. 2 పాయింట్లు చూసాం కదా. ఎవరెవరు వర్ధిల్లరు? అతిక్రమాలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. మరి ఏం చేయాలి? దాచిపెట్టకుండా దాన్ని ఒప్పుకొని మనం విడిచిపెట్టాలి. అసలు దాచిపెట్టుకోవాల్సిందే దాచిపెట్టుకోరు. దాచిపెట్టుకోవాల్సింది ఏం దాచిపెట్టుకోవాలి? ఆయన వాక్యాన్ని దాచుకోవాలి. క్రీస్తు వాక్యము మన హృదయాలలో సమృద్ధిగా ఏం చేసుకోవాలి? దాచి ఉంచుకోవాలి కదా. మనం హృదయం అనే పలకల మీద ఆ మాటలను ఏం చేయాలి? వ్రాసి ఉంచుకోవాలి కదా. మనం భద్రంగా మనం ఆ మాటలు, అది ఎక్కడ అపవాది ఎత్తుకుపోద్దానని, ఇప్పుడు దొంగోడు ఎత్తుకుపోతాడేమోనని బీరువాలో మనం బంగారాన్ని పెట్టి దానికి తాళం వేసి తాళాన్ని జాగ్రత్తగా పెట్టుకున్నట్టుగా దేవుని మాటలను మన హృదయాల్లో పెట్టి హృదయం యొక్క తలుపులను మనం భద్రం చేసుకోకపోతే అపవాది ఏం చేస్తాడు? ఆ హృదయంలో ఎత్తబడినటువంటి మాటలను ఎత్తుకొని పోతాడు. వాడు దొంగ. ఆ దొంగ వచ్చి హృదయంలో నాటబడినటువంటి మాటలను వాడు ఎత్తుకొని పోకుండా ఉండడం నిమిత్తమై ఆ మాటలను మనం బంగారం కంటే గొప్పగా ఏం చేయాలి? దాచుకోవాలి. ఆ మాటలు మన హృదయాల్లో ఉంచుకోవాలి. ఆ మాటలను దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 24:20లో అప్పుడు దేవుని ఆత్మ యాజకుడుకు యెహోయాద కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి అంటున్నాడు, మీరెందుకు యెహోవా ఆజ్ఞలు మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు ఎందుకు వర్ధిల్లట్లేదు అని అంటే, మీరు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు. దేవుని ఆజ్ఞలను మీరుచున్నాడు. ఆ రోజు ఆదాము చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆజ్ఞను ఏం చేశాడు? ఆయన అతిక్రమించాడు. ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. ఎవరైతే ఆజ్ఞను అతిక్రమిస్తారో, ఎవరైతే ఆజ్ఞను మీరుతారో చెప్పండి, వాళ్ళు వర్ధిల్లరు. ఆజ్ఞను మీరే వాళ్ళు వర్ధిల్లరు. ఆజ్ఞను అతిక్రమించేవారు వర్ధిల్లరు. అతిక్రమములను దాచిపెట్టుకునేవారు వర్ధిల్లరు. పాపాన్ని తమలో దాచుకునేటువంటి వారు వర్ధిల్లరు. యథార్థత లేకుండా కపటం కలిగి ఉన్నటువంటి వాళ్ళు వర్ధిల్లరు. యథార్థ హృదయం కలిగి, పవిత్ర హృదయం కలిగి, అతిక్రమాలను దేవుని సముఖంలో ఒప్పుకొని విడిచిపెట్టుకొని ఎవరైతే పవిత్ర హృదయంతో ఉంటారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవిస్తారో వారే వర్ధిల్లుతారు. ఆయన ఆజ్ఞలను పక్కన పెట్టేసి, ఆయన ఆజ్ఞలను మీరి, ఆయన ఆజ్ఞలను అతిక్రమిస్తే మన జీవితాల్లో మనం ఫలించడం అనేటువంటిది ఉండదు. ఈ 2 పాయింట్స్ చెప్తారా? ఎవరు వర్ధిల్లరో 2 పాయింట్స్. ఒకటి, అతిక్రమాలను దాచిపెట్టుకుంటే వర్ధిల్లరు. మరి ఏం దాచిపెట్టుకోవాలి? అతిక్రమాల బదులుగా వాక్యాన్ని దాచిపెట్టుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటే ఉంటుంది. అక్కడ ఏముంటుంది? అతిక్రమాలన్నా ఉంటాయి, లేకపోతే ఆయన వాక్యం ఉన్నాడు. ఆయన వాక్యం ఉన్న చోట అతిక్రమానికి చోటే ఉండదు. ఇద్దరిలో ఎవరో ఒకరే ఉండాలి. ఇద్దరు ఉండడానికి అవకాశం లేదు. ఓకేనా? మొన్న సోదరులు రాజ్ కుమార్ గారు ఒక ప్రసంగం చేశారు, యూట్యూబ్లో విన్నాను. ఏంటంటే ఆ ప్రసంగం, అడుగుడి మీకు ఇవ్వబడును. చూడంగానే ఆశ్చర్యం అనిపించింది. నెక్స్ట్ లైన్ ఏముంటుందా అని, సణుగుడి మీకు తీసివేయబడును. అది టైటిల్. బాగుంది ఆ లెసన్, చాలా బాగుంది. మీరు కూడా వినండి. యూట్యూబ్లో సోదరులు రాజ్ కుమార్ గారు యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, ఆ ఛానల్లో వినండి. అడుగుడి మీకు ఇవ్వబడును, సణుగుడి మీకు తీసేయబడును. చాలా విశేషంగా ఉంది ఆ పాఠం. ఇక్కడ కూడా అంతే. మనం దాచిపెట్టుకోవాల్సిందేమో దాచిపెట్టుకోము, మనం విడిచిపెట్టాల్సిందేమో విడిచిపెట్టాం. దేవుని యొక్క వాక్యాన్ని ఏమో దాచుకోవాలి, కానీ దాన్ని మర్చిపోతాము. అతిక్రమాలనేమో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి, కానీ దాన్నే ఉంచుకుంటాం. మన హృదయాల్లో ఉంచుకోవాల్సినేమో గోడల మీద, పేపర్ల మీద రాసుకుంటాము. ఏంటి? గోడల మీద, పేపర్ల మీద ఉండాల్సినటువంటి వాటినేమో తీసుకొచ్చి, లేకపోతే ఇంకా వ్యర్థమైనటువంటి వాటిని, చాలా విషయాలు, లోక సంబంధమైనటువంటి విషయాలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకుంటాము? హృదయము నిండా పెట్టుకుంటాం. చెత్త చెదారం అంతా పెట్టుకుంటాం. మన హృదయాల నిండా దేవుని వాక్యం ఉన్నప్పుడు మనం ఆ వాక్యముతోనే నడిపించబడతాం. ఆ వాక్యమే మనలను ఫలింపచేస్తుంది. చివరిగా ఒక మాట చదివి నేను ముగిస్తాను. చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో తండ్రి మొదటి నుంచి ఏం కోరుకుంటున్నాడో ఒకసారి చూసి మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం చదువుకుందామా? మొదటి నుండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి చదివేద్దాం. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువగల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఓకే. ఆయన దానిని బాగుగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని కూడా తొలిపించాడు. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని చెప్పాలి. ఏం చేస్తున్నాడు ఆయన? మన తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. దేనికోసం? మనం ఫలించాలి అని. మనము బహుగా ఫలిస్తే ఎవరు మహిమ పొందుతారు? ఆయన మహిమ పొందుతాడు. కాబట్టి మనం ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం మాత్రం ఫలించకుండా
ఎదుగు బొదుగు లేకుండా, ఫలాలే లేకోకుండా, ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టుండి 2023లో ఎలా ఉన్నామో 24లో అలాగే, 24లో ఎలా ఉన్నామో 25లో అలాగే, 25లో ఎలాగ ఉన్నామో 26లో కూడా అలాగే కనుక ఉన్నట్లయితే ఏమాత్రం ఫలాలు లేనటువంటి మనలను చూసి ఆయన సంతోషపడడు. ఎవరిని చూసి సంతోషపడతాడంటే ఆయన, ఎవరిని బట్టి ఆయన మహింపరచబడతాడు అని అంటే ఫలించేటువంటి వారిని చూసి ఆయన మహింపరచబడతాడు. ఇక్కడ మనం చూస్తున్నాం యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఆయన సత్తువ గల భూమి గల కొండ మీద ద్రాక్ష తోట ఉంచి రాళ్లను తీసివేసి రాళ్లను ఏరి బాగా త్రవ్వి అందులో శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలు ఉంచాడు. ఏమి ఎదురు చూస్తున్నాడు అంటే ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూస్తున్నాడు. కానీ అది ఏం కాయలు కాసింది అని అంటే కారు ద్రాక్షలు కాసింది, అంటే పనికిరానటువంటి ద్రాక్షలు కాసింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆయన మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఈ భవిష్యత్తు ఇచ్చాడు, ఇంత గొప్ప సంఘాన్ని ఇచ్చాడు, ఈ సంఘంలో సహవాసాన్ని ఇచ్చాడు, మనకు మంచి సేవకులను అనుగ్రహించాడు, ఈ సేవకుని యొక్క నోట నుంచి వచ్చే ఆయన మాట ద్వారా మనం దీవెన పొందే అవకాశం ఇచ్చాడు. ఈ భాగ్యం లేకుండా అనేకులు ఉన్నారు, కానీ ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తంలో మనల్ని కడగబడడం ద్వారాగా ఆయన తనకు కుమారులుగా కుమార్తెలుగా మనల్ని చేసుకున్నాడు. దత్తపుత్రత్వమును మనకు అనుగ్రహించాడు, కుమారత్వమును మనకు అనుగ్రహించాడు, పరసంబంధమైన దీవెనలు మనకు అనుగ్రహించాడు. ఇన్ని అనుగ్రహించిన దేవుడు నీ నుండి కూడా ఒకటి ఎదురు చూస్తున్నాడు. ఏంటి ఆ ఎదురు చూసేది అంటే నువ్వు ఫలించాలని ఎదురు చూస్తున్నాడు. అంటే లాస్ట్ ఇయర్ ప్రైవేట్ ఉద్యోగం అయితే ఈసారి నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం పొందాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. అంతేనా? లాస్ట్ ఇయర్ నువ్వు పొలం కనుక కౌలుకు తీసుకుంటే ఈసారి ఏకంగా ఆ పొలాన్ని కొనేయాలని ఎదురు చూస్తున్నాడు. అంతేనా? లాస్ట్ ఇయర్ చదువుకుంటే ఈ సంవత్సరం నువ్వు బాగా చదివేసేసి ఇంకేదో పెద్ద జ్ఞాని అయిపోవాలని ఎదురు చూస్తున్నాడు. అంతేనా? ఏమి ఎదురు చూస్తున్నాడు ఆయన నీ నుండి ఆయన కొరకు ఫలించేటువంటి వారుగా నీవు ఉండాలని, ఆయన కొరకు జీవించేటువంటి వాడుగా నువ్వు ఉండాలని, ఆయన పనిలో ఫలించేటువంటి వాడుగా నీవు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు తప్ప భౌతిక సంబంధమైనటువంటి విషయాల పట్ల కాదు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఆయన ద్రాక్ష తోట విషయంలో మనం ఆలోచన చేస్తే మన యందు ఆయన మాటలను మనం ఉంచుకున్నప్పుడు, మనము శ్రేష్టమైనటువంటి వారిగా మనం ఫలించినప్పుడు, నూరంతలుగా ఫలించినప్పుడు ఆయన మనలను బట్టి మహిమ పొందుతాడు. మన జీవితాలు వర్ధిల్లాలి. గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగ్గా ఉండాలి, ఈ సంవత్సరం కంటే రాబోయే సంవత్సరం ఇంకా మెరుగ్గా ఉండాలి. మనం వాక్యం చదివే విషయంలో మెరుగ్గా ఉండాలి, వాక్యం బోధించే విషయంలో మెరుగ్గా ఉండాలి, సంఘంలో సహవాసం కలిగి ఉండే విషయంలో మెరుగ్గా ఉండాలి, పరిచర్య చేసే విషయంలో మెరుగ్గా ఉండాలి, చురుగ్గా ఉండాలి, శ్రేష్టంగా ఉండాలి. గతము కంటే మునుపటి కంటే మరి శ్రేష్టమైనటువంటి ఫలాలు ఫలించేటువంటి వారిగా మనం ఉండాలి. గతంలో కాసిన కాపు కంటే గొప్ప కాపు ఈ సంవత్సరం కాయాలి. నువ్వు ఇంతకుముందు కాచిన కాపు కంటే గొప్ప కాపు కాయాలి. ఇంతకుముందు నీకున్నటువంటి తలాంతుల కంటే విస్తారమైన రెట్టింపు తలాంతులు నువ్వు ఈ సంవత్సరం కలిగి ఉండాలి. అలాగున సంవత్సరం నువ్వు ఎదగాలి, అలాగున నువ్వు సంవత్సరం ఫలించాలి. నెలకు కాపులు కాచే చెట్టు ఎట్లా ఉందో ప్రకటన గ్రంథంలో అలాగున నువ్వు దినదినము ఫలించేటువంటి వాడిగా ఉండాలి, గడియకు ఫలించేటువంటి వాడిగా ఉండాలి. నీ బాహ్య పురుషుడు కృషించిపోతున్న అంతరంగ పురుషుడు దినదినము కూడా నూతన పరచబడేవాడిగా ఉండాలి. ప్రతిరోజు కూడా దేవుని కొరకు ఆలోచన చేసేటువంటి వాడిగా ఉండాలి, దేవుని కొరకు ఫలించేటువంటి వాడిగా ఉండాలి, దేవుని కొరకు నువ్వు ఆలోచన చేసేటువంటి వాడిగా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసేటువంటి వాడిగా నువ్వు ఉన్నట్లయితే నీవు దీవించబడతావు. ఎవరు వర్ధిల్లబడతారో మనం ఒక 6 పాయింట్లు చూసాం, ఎవరు వర్ధిల్లరో కూడా మనం 2 పాయింట్లు చూసాం. దేవుడు మొదటి నుండి మనల్ని ఏం కోరుకుంటున్నాడు అంటే మనము ఫలించాలి అని కోరుకుంటున్నాడు. పైగా ఆయన ఎదురు చూస్తున్నాడు, మన వైపు ఎదురు చూస్తున్నాడు. ఒక పాట పాడుకుంటాం కదా మనం ఎప్పుడు, ఫలముల నాశించిన పరలోక తండ్రి ఏం చేస్తున్నాడు, తేరి చూచుచున్నాడు. గుడివాడ వైపు చూస్తున్నాడు, ఎటువైపు తేరి చూస్తున్నాడు? తమ్ముడు ఎటువైపు చూస్తున్నాడు? ఏ ఊరు వైపు చూస్తున్నాడు? ఆయన అసలు నా వైపే తేరి చూస్తున్నాడు, ఆయన నన్నే చూస్తున్నాడు. ఏంటంటే ఈ సంవత్సరమైనా, ఈ నెలైనా, ఈ రోజైనా, ఈ క్షణమైనా సరే ఇతనిలో మార్పు రావాలి, ఇతను నా కోసం జీవించాలని నా వైపే చూస్తున్నాడు. నీ వైపు కాదు. ఆ పాటను మార్చేద్దాం, నా వైపు అని పాడదాం ఈ పాటని. ఫలములను ఆశించిన పరలోకపు తండ్రి నా వైపే చూస్తున్నాడు. ఆయన నన్ను కరుణించాడు. కోట్ల మంది జనాభా ఉన్నా అందులో నన్ను ప్రత్యేకించుకున్నాడు. ఇన్ని కోట్ల మంది ప్రజానీకం ఉన్న నన్ను ఆయన తన శిలువ రక్తం చేత నన్ను కడుక్కున్నాడు, నన్ను ప్రత్యేకపరచుకున్నాడు, నన్ను పరిశుద్ధపరచుకున్నాడు, నన్ను నీతిమంతుడిగా తీర్చుకున్నాడు, నన్ను ఆయన సముఖంలో నుంచోబెట్టాడు అని అంటే నేను ఒక ప్రత్యేకపరచబడినటువంటి వాడను, నేను ఏర్పరచబడినటువంటి వంశంలో ఉన్నటువంటి వాడను, నేను ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయవలసినటువంటి వాడను. ఆయన నా వైపు చూస్తుంటాడు. నువ్వు అలా ప్రచురం చేస్తున్నావా లేదా? ఈ సంవత్సరం చేస్తాడేమో, ఈ నెలన చేస్తాడేమో, ఈ రోజున చేస్తాడేమో అని చూస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా మొద్దమ్మాయికి లాగానే ఎన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా మొద్దులాగానే మనం ఉన్నట్లయితే
మొద్దును చూసి ఆయన సంతోషపడ్డాడు. ఫలాలు ఫలింపని చెట్టుని ఆయన ఏం చేస్తాడు తెలుసు కదా మీకు? ఏం చేస్తాడు? చెట్టు వేరునే గొడ్డలు ఉంచుతాడు. ఫలాలు ఫలింపనటువంటి దాన్ని ఏం చేస్తాడు అని అంటే, కాయలు లేక పండ్లు లేక నీ జీవితంలో ఎప్పుడు చూసినా పచ్చటి ఆకులే తప్ప ఏమాత్రం ఫలాలు లేనటువంటి జీవితం కనుక నీలో ఉన్నట్లయితే నిన్నేం చేస్తాడు అంటే ఆయన తీసేస్తాడు. ఇంకెందుకు భూమికి భారం, సారం వేస్ట్ అయిపోతుంది. నీ బదులు ఇంకొక చెట్టు ఉంటే కాపు కాసేదేమో. కాపు కాయని చెట్టుని ఎవరు ఉంచుకోరు. ఏమంటే దేవుడు ఏంటండి ఇలా చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారా? మీరు మాత్రం మీ ఇంటి ముందు కాపు కాయని చెట్టుని ఉంచుకుంటారా? మీరు మాత్రం మీ ఇంటి ముందు పాలివ్వని గేదెను ఉంచుకుంటారా? పాడికి రాని గేదెను ఉంచుకుంటారా? మీరు మాత్రం మీ ఇంటి ముందు ఫలాలు ఫలించని చెట్టునే మీరు ఉంచుకున్నప్పుడు, పాలివ్వని గేదెనే మీరు ఉంచుకున్నప్పుడు, ఒక పశువునే మీరు ఉంచుకున్నప్పుడు, పనికి రాంది అని తెలిసినప్పుడు ఇక దాన్ని అసలు నీ దగ్గర నువ్వే ఉంచుకున్నప్పుడు, ఆయన మాత్రం అపరాధాల చేత పాపముల చేత చచ్చిన శవం లాంటి స్థితిలో ఉన్నటువంటి మనలను ఆయన తన రక్తంతో కడిగి పవిత్రపరుచుకొని మన వైపే ఎదురు చూస్తున్నాడు. ఆయన కొరకు జీవిస్తావా లేదా అని, ఆయన కొరకు నువ్వు ప్రయాణం చేస్తావా లేదని ఈ క్షణమే తీర్మానం చేసుకొని ఆయన కొరకు జీవించడానికి ప్రయత్నం చేయి. ఆయన కొరకు బ్రతకడానికి, ఆయన కొరకు అనేకులు నడిపించడానికి ప్రయత్నం చేయి. ఎప్పుడు నేను ఒక విషయం నమ్ముతాను, ఏంటంటే గొర్రె మరొక గొర్రెని కంటది, కానీ గొర్రెల కాపరి కాదు గొర్రెల్ని కనేది. ఎవరికంటారు చెప్పండి? గొర్రెల్ని. గొర్రె మరొక గొర్రెని కనాలి, గొర్రెల కాపరి కాదు మరొక గొర్రెకి జన్మనివ్వాల్సింది. గొర్రె మరొక గొర్రెని, ఈచ్ వన్ క్యాచ్ వన్ ప్రిన్సిపల్ తోటి మనము మరొకరిని సన్నిధికి నడిపించేటువంటి వారుగా ఉండాలి. మనము మరొకరిని సంఘానికి నడిపించేటువంటి వారుగా ఉండాలి. అలా నడిపించినటువంటి నువ్వు నడిపించిన తర్వాత సేవకుడు వారిని ప్రభువుకి సాన్నిహిత్యం చేయడానికి, ప్రభువుతో సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేయడానికి సేవకుడు చేయాల్సినటువంటి పని సేవకుడు చేస్తాడు. సభ్యులు చేయవలసినటువంటి కర్తవ్యాలను ఖచ్చితంగా చేయాలి. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడినటువంటి వారంగా, దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా ఉన్నటువంటి మనము దేవుడు కోరుకున్న రూపంలో ఫలాలు ఫలించాలి. కానీ ఏదో కుక్కమూతి కాయ కాసేసానంటే కుదరదు, కారు ద్రాక్ష కాసానంటే కుదరదు. ఆయన కోరుకున్న రూపంలో కాయాలి. నువ్వు సారవంతమైన నేలలో నిన్ను ఉంచింది దేనికి? కారు ద్రాక్షలు కాయడానికా? సారవంత